హాయ్ అండి, వెల్కమ్ టు కథల మాలిక ఛానల్. ఈరోజు మనం వినబోయే స్టోరీ అంతులేని ప్రేమ పార్ట్ 26. స్టోరీలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే స్టోరీ నచ్చితే లైక్ చేసి తప్పకుండా కామెంట్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్దామా? శోభారాణి ఇంట్లో నాన్నని చూసి మనోహర్ చాలా బాధపడుతూ కోపంగా ఇంటికి వెళ్ళాడు. కోపం బాధతో ఉన్న మనోహర్ హాల్లో ఉన్న వాళ్ళ ఫ్యామిలీ ఫోటోని చూసి బాధపడుతూ కన్నీళ్ళని కార్చాడు. మను, వచ్చేసావా? ఈరోజు నువ్వు మీ మామయ్య గారి ఇంటికి వెళ్తావేమో అనుకున్నాను. శిరీష ఎక్కడ ఉంటే నువ్వు ఈ మధ్య అక్కడే ఉంటున్నావు కదా, అందుకే అలా అనుకున్నాను. ఏంటి ఇందాకటి నుండి ఆ ఫోటోనే చూస్తున్నావు? సరే కానీ భోజనం వడ్డిస్తాను, వచ్చి కాస్త తిని పడుకో అని శారద అన్నది. మనోహర్ కళ్ళలో ఉన్న కన్నీటిని, అతని బాధని పిన్నికి తెలియకుండా అతని మనసులోనే దాచుకుంటూ బలవంతపు చిరునవ్వు నవ్వుతూ, పిన్ని, నువ్వు అనుకున్నట్టు నేను మామయ్య వాళ్ళ ఇంటికే వెళ్ళి వస్తున్నాను. అక్కడ పనులు చూసుకోవడానికి కూడా ఎవ్వరూ లేరు కదా, అందుకే నేనే వెళ్ళి వచ్చాను. అక్కడే భోజనం చేశాను. మరి మీరు తిన్నారా అని ప్రేమగా అడిగాడు. ఇప్పుడే తిన్నాము బాబు. అయినా ఏంటి కొత్తగా ఈరోజు నువ్వు నన్ను అడుగుతున్నావు అని శారద అడిగింది. ఏమీ లేదు పిన్ని, ఎప్పుడు నువ్వే నన్ను అడుగుతావు కదా, ఒక్కసారి కూడా నేను నిన్ను ప్రేమగా ఇలా అడగకూడదా? స్వప్న, సౌమ్య వాళ్ళు కూడా భోజనం చేశారా అని అడిగాడు. అయ్యో మనం, ఈరోజు నీకు ఏమైంది? ఇలా అందరి గురించి అడుగుతున్నావు? నువ్వు అడుగుతున్నావు కాబట్టి చెప్తున్నాను. అందరం భోజనం చేశాము, కానీ బావగారు బయటికి వెళ్ళారు, ఇంకా రాలేదు. చాలా ఆలస్యం అయిపోతుంది. ఎప్పుడు వస్తారో ఏమో, ఆయన కోసమే ఎదురు చూస్తూ ఉన్నాను అని శారద చెప్పగానే, పిన్ని, మరి బాబాయ్ ఇంటికి వచ్చాడా అని అడిగాడు. అయ్యో మనోహర్, నీకు తెలిసిందే కదా, మీ బాబాయ్ ఎప్పుడు ఇంటికి వస్తాడో ఆయనకే తెలీదు. నువ్వంటే శిరీష చెప్పగానే అన్నీ మర్చిపోయి మారిపోయావు. నీలా అందరూ ఉండరు కదా, తండ్రి కొడుకులు ఇద్దరూ ఒకే రకం వాళ్ళు అని శారద మనసులోనే అనుకుంటూ బాధపడుతూ ఉంది. ఏంటి మనోహర్, ఏం ఆలోచిస్తున్నావు? మీ నాన్న గురించి ఆలోచిస్తున్నావా? ఆయన కూడా వచ్చేస్తాడులే. నువ్వు శిరీష ప్రేమలో పడి పూర్తిగా మారిపోయావు అనుకున్నాను, కానీ ఇలా అందరి గురించి ఆలోచిస్తూ కుటుంబం మీద ఇంత శ్రద్ధ చూపిస్తావో అని నేను అస్సలు అనుకోలేదు అంటూ మనోహర్ని మెచ్చుకుంటూనే మరోపక్క మనసులో ఈర్ష్యపడుతూ, నా కొడుకు రఘు ఎందుకు మనోహర్లాగా ఆలోచించలేకపోతున్నాడు? వాడిని నేను ఏ లోటు లేకుండా పెంచాను, కానీ వాడు ఎవరినీ లెక్క చేయడం లేదు. రఘు కూడా ప్రేమించే పెళ్లి చేసుకున్నాడు కదా, కనీసం ఆ అమ్మాయి కోసమైనా వాడు మారితే బాగుండు అని శారద బాధపడుతూ ఉంది. అంతలోనే నరసింహ గారు కూడా రావడంతో శారద ఆయనకు భోజనం వడ్డిస్తూ, బావగారు, మనోహర్ చాలా పెద్దవాడు అయిపోయాడు, అందరి గురించి ఆలోచిస్తున్నాడు, ఇంట్లో బయట అన్ని పనులు చాలా జాగ్రత్తగా చేసుకుంటున్నాడు అని శారద చెప్పగానే నరసింహ గారు మనోహర్ వైపు చూశాడు. అతడి కళ్ళు ఎర్రబడ్డాయి. మనోహర్ కోపంగా ఉన్నాడు అని అర్థం చేసుకొని నరసింహ గారు సైలెంట్గా భోజనం చేసేశారు. తండ్రి భోజనం చేస్తూ ఉంటే మనోహర్ హాల్లోనే కూర్చొని ఆయన్ని చూస్తూ ఉన్నాడు. ఆయన త్వరగా భోజనం చేసేసి గదిలోకి వెళ్ళబోతూ మనోహర్ దగ్గర ఆగిపోయి, నాతో ఏమైనా మాట్లాడాలా అని అడిగాడు. మనోహర్ సైలెంట్గా ఉన్నాడు. పోనీ దేని గురించైనా అడగాలి అనుకుంటున్నావా అని నరసింహ గారు అనగానే మనోహర్ తల పైకెత్తి నాన్న వైపే చేస్తూ ఉన్నాడు. అక్కడే ఉన్న శారద ఆశ్చర్యపోయి నోరెళ్ళబెట్టి, తండ్రి కొడుకులు ఎప్పుడు మాట్లాడుకోరు కదా, మరి ఈరోజు ఏం మాట్లాడుకుంటారు అన్నట్టుగా ఆశ్చర్యంగా చూస్తూ ఉంది. మనోహర్ వాళ్ళ పిన్ని వైపు చూస్తూ, ఏమీ లేదు,
కానీ మామయ్య రేపు ఉదయాన్నే మిమ్మల్ని తీసుకుని రమ్మని చెప్పాడు. పిన్ని, మీరు కూడా త్వరగా రెడీ అయ్యి ఉండండి. అందరం కలిసి మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్దాం అని మనోహర్ చెప్పేసి అతని గదిలోకి వెళ్ళిపోయాడు. నరసింహ కాస్త ఆశ్చర్యపోయాడు మనోహర్ ప్రవర్తనని చూసి. శోభారాణి ఇంట్లో నేను మాట్లాడింది విని కూడా ఏమీ ప్రశ్నించకుండా సైలెంట్గా ఉన్నాడేంటి అని అనుకుంటూనే అతను కూడా గదిలోకి వెళ్ళిపోయాడు. ఉదయాన్నే నిద్ర లేచిన శిరీష త్వరగా స్నానం చేసుకొని వాకిట్లో అందంగా రంగవల్లికని వేసి ఇల్లంతా కోలకోల చేస్తూ మనోహర్కి ఇష్టమైన పిండి వంటలన్నీ చేస్తూ ఉంది. ఏంటే, కాళ్ళకు చక్రాలు కట్టుకున్నావా? ఈరోజు అంతగానం పరుగులు తీస్తున్నావు? అయినా దేవుడికి ఇష్టమైన ప్రసాదాలు చేసి పెట్టాలి, కానీ నీ మొగుడికి ఇష్టమైన వంటలన్నీ చేస్తున్నావంటే అని భ్రమరాంబ గారు అనగానే శిరీష కోపంగా చూస్తూ, ఇవన్నీ బావ మాత్రమే కాదు, అందరూ తింటారు కదా. నీకు నచ్చకపోతే తినకు, నీ కోడలు నీకు నచ్చినవన్నీ చేసి పెడుతుంది అని కోపంగా చురుగ్గా సమాధానమిచ్చింది. వంటలు పూర్తి కావడంతో అత్తగారిని తీసుకొని వెళ్ళి ఆమెకు స్నానం చేయించి అందంగా రెడీ చేసింది. పూజకు కావలసిన అన్ని ఏర్పాట్లు దగ్గరుండి శిరీషానే చూసుకుంది. పంతులు గారు కూడా వచ్చేశారు. మనోహర్ బావ వచ్చేస్తాడు అని శిరీష సిగ్గుపడుతూనే గదిలోకి వెళ్ళి అందంగా ముస్తాబయ్యింది. మనోహర్ కుటుంబంతో కలిసి శిరీష పుట్టింటికి వచ్చాడు. పూజలో కృష్ణయ్య, మల్లీశ్వరితో పాటు శిరీష, మనోహర్ కూడా కూర్చున్నారు. పంతులు గారు చెప్పినట్టుగా 2 జంటలు పూజా విధానాన్ని పూర్తి చేసుకున్నారు. ఆ తర్వాత పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకున్నారు. మనోహర్ కూడా మొదటిసారి తన తండ్రి దగ్గర ఆశీర్వాదం తీసుకోవడంతో నరసింహ గారు కాస్త ఎమోషనల్ అయ్యారు. ఎవరు చెప్పకముందే మనోహర్ మామయ్య దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాడు అని శిరీష కూడా చాలా సంతోషంగా ఉంది. ఏంటి వీడు ఇంతలా మారిపోయాడు? అన్నయ్యని క్షమించేశాడా? నిన్నటి వరకు కోపంతో రగిలిపోతున్న వీడు ఇంతలో ఎందుకు ఇలా మారిపోయాడు అని యాదగిరి కూడా కాస్త ఆశ్చర్యపోయాడు. మనోహర్ అక్కడికి వెళ్ళినప్పటి నుండి శిరీషని పట్టించుకోకుండా సౌమ్యతోనూ ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉన్నాడు. అది శిరీషకి నచ్చలేదు. కాస్త బొంగమూతి పెట్టుకున్నట్టుగా అలిగి వాళ్ళిద్దరి దగ్గరికి వచ్చి, ఏంటి సౌమ్య, నువ్వు ఎంత సగం మొగుడివి అయినంత మాత్రాన నా పూర్తి మొగుడిని నాతో మాట్లాడనివ్వకుండా చేయడం అస్సలు బాలేదు అని శిరీష అనగానే సౌమ్య నవ్వుతూ, అందుకేనా ఇందాకటి నుండి అటు ఇటు మా ముందే నుండే తిరుగుతూ ఉన్నావు? అయినా ఏంటి అన్నయ్య, నువ్వు కూడా ఈ వదినలో నీకు ఏం నచ్చింది అని పట్టుపట్టి మరీ పెళ్లి చేసుకున్నావు? వదిన, నిజం చెప్తున్నాను, నువ్వు కృష్ణమామయ్య కూతురివి కాకుండా ఉంటే నేను మాత్రం నిన్ను మా వదినలా అస్సలు యాక్సెప్ట్ చేసేదాన్నే కాదు అంటూ కావాలనే శిరీషని ఆట పట్టిస్తూ సతాయిస్తూ ఉంది. ఆహా, అంటే మీ అన్నయ్యకు నాకంటే అందంగా ఇంకా గడసరి తెలివైన అమ్మాయి పెళ్ళాంలా దొరికేదా? అయితే ఇద్దరు అన్నా చెల్లెళ్ళు కలిసి ఊరంతా వెతికి నాకంటే అందమైన అమ్మాయిని వెతికి పట్టుకోండి అని కోపంగా అన్నది. అప్పటి వరకు ఏవేవో ఆలోచనలతో సతమతపడుతూ ఉన్న మనోహర్ శిరీష చేసే అల్లరిని, ఆమె మాట విరుపులని చూస్తూ నవ్వకుండా ఉండలేకపోయాడు. అమ్మయ్యా, నవ్వేశావా? నువ్వు ఇందాకటి నుండి నవ్వకుండా ఉన్నావని తెలిసే నేను సౌమ్య కావాలని ఇలా మాట వాదించుకుంటూ ఉన్నాము అని శిరీష అనగానే మనోహర్ నవ్వుని కంట్రోల్ చేసుకుంటూ వాళ్ళిద్దరు చెవులని మెల్లి తిప్పుతూ, మీ ఇద్దరు పెద్ద దేశముద్రులు అంటూ వాళ్ళని దగ్గరికి తీసుకున్నాడు. అన్నయ్య, వదిన ఇందాక కోపంతో అన్నా కూడా కరెక్ట్గానే చెప్పింది. నువ్వు వదిన కంటే ఇంకా అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకుంటే చాలా బాగుండేదేమో అని సౌమ్య అనగానే శిరీష ఏయ్ నిన్ను అంటూ ఆమెని కొట్టబోయింది. కానీ సౌమ్య శిరీషకి దొరకకుండా పరుగులు తీస్తూ ఉంది. శిరీష కూడా ఆమె వెనకాలే పరుగులు తీస్తూ ఉంది. అందరూ సరదాగా కబుర్లు చెప్పుకొని ప్రసాదాలు తిన్న తర్వాత భోజనాలు చేశారు.
కృష్ణయ్య అందరితో మాట్లాడుతూ పదే పదే గుమ్మం వైపు చూస్తూ ఉన్నాడు. ఏంటి నానా, ఇందాకటి నుండి చూస్తున్నాను. నువ్వు ఎవరి కోసమైనా ఎదురు చూస్తున్నావా? ఎవరు వస్తున్నారు అని శిరీష అడిగింది. అవునమ్మా, ఈరోజు మన ఊళ్ళో ఉన్న పొలాలని చూసి పాడుపడి ఉన్న భూములని కొనుక్కొని అక్కడ ఏదో సాఫ్ట్వేర్ కంపెనీ పెడతారంట. అదే చూసుకోవడానికి ఈరోజు ఎవరో వస్తారు అని నాకు నా స్నేహితుడు ఫోన్ చేసి చెప్పాడు. ఏంటి, మన ఊరిలో కంపెనీ ఎవరు పెడుతున్నారు మామయ్య? అంత సాహసం ఎవరు చేస్తున్నారు అని సౌమ్య ఎంతో ఎగ్జైట్మెంట్గా అడిగింది. ఏమోనమ్మా, వివరాలు నాకు తెలీదు. కానీ ఒకవేళ ఆ వచ్చేవాళ్ళు మన ఊళ్ళో కంపెనీ పెడితే చాలామందికి ఉపాధి కల్పించిన వాడు అవుతాడు. ఇక ఊరిని వదిలిపెట్టి ఎవరు సిటీకి వెళ్ళరు అని కృష్ణయ్య చాలా సంతోషంగా ఉన్నాడు. అంతలోనే ఒక అందమైన అమ్మాయి కృష్ణయ్య గేట్ కొడుతూ లోపలికి రావచ్చా అని అడిగింది. ఆమెని చూడగానే శిరీష కళ్ళు తిప్పుకోకుండా ఆమె అందాన్నే చూస్తూ కుళ్ళుకుంటూ ఉంది.